ఇవాళ మనం చందమామ కథల నుండి యుక్తి లెక్క గురించి తెలుసుకుందాం. ఒక బడిలో 10 మంది పిల్లలు కలిసి ఒక నాటకం వేశారు. నాటకంలో బాగా నటించిన వాళ్ళకి బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. నాటకం చూడడానికి ఆ ఊరి పెద్దలంతా వచ్చారు. నాటకం పూర్తయింది. నలుగురు పిల్లలు చాలా అద్భుతంగా నటించారు. వాళ్ళకి బహుమతుల కింద 24 పుస్తకాలు తెప్పించి, ఆ పుస్తకాలకు 1 నుంచి 24 వరకు వరుస నెంబర్లు వేశారు. 1వ నెంబరు పుస్తకం ఖరీదు 1 అణ. రెండో నెంబర్ పుస్తకం ఖరీదు 2 అణాలు. మూడో నెంబర్ పుస్తకం ఖరీదు 3 అణాలు. ఇలా ఎన్నో నెంబర్ పుస్తకమైతే అన్ని అణాలు దాని ధర అని నిర్ణయించారు. నలుగురు పిల్లలు సరిసమానమైన చాకచక్యంతో నటించారు కనుక బహుమతులు పంచడం విషయంలో కూడా హెచ్చుతగ్గులు రాకూడదని నిర్ణయించారు. ఇది ఎలా చెయ్యటమా అని ఆలోచించి చివరకు ఒక విధంగా నిశ్చయించారు. ఎలా అంటే, ఉన్న 24 పుస్తకాలు నలుగురికి 6 చొప్పున రావాలి. కానీ ఒక్కొక్కళ్ళకి బహుమతిగా వచ్చిన ఆ 6 పుస్తకాల మొత్తపు ఖరీదు కూడా సరిసమానంగా ఉండాలి. మొత్తం 40 పుస్తకాల ఖరీదు 300 అణాలవుతుంది. నలుగురికి ఆ పుస్తకాలు 6 చొప్పున పంచగా ఒక్కొక్కరికి వచ్చిన పుస్తకాల మొత్తం ఖరీదు 75 అణాలు రావాలన్నమాట. ఇది ఎలా చేయటమో అక్కడికి వచ్చిన పెద్దలెవ్వరికీ తెలియలేదు. కానీ ఒక చిన్న కుర్రవాడు వచ్చి 1 నిమిషంలో పుస్తకాలని ఆ నలుగురికి పంచేసరికి ఎవరికీ హెచ్చుతగ్గులు లేకుండా సరిపోయినాయి. ఆ కుర్రవాడు ఎలా పంచాడో కనుక్కోండి. కనుక్కోలేకపోతే జవాబుకి ఇక్కడే ఉంది, చూడండి. ఇవాల్టి మన లెక్క. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.